అటుకులతో ఒక స్నాక్స్ ఐటెం చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇవి మన తెలంగాణలో ఎక్కువగా వాడతారు. తెలంగాణ స్టైల్ ఇవి స్నాక్స్ లాగా టీలోకి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి అన్నిటికీ ఇది యూజ్ చేస్తారు. లాంగ్ జర్నీలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇవి నేను తిన్న అటుకులు తీసుకొచ్చాను. వెళ్ళి ఒక అరకిలో తిన్న అటుకులు తీసుకొచ్చేసి వీటిని బాగా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అటుకులను వేయించుకోండి. క్రిస్పీగా ఉండేటట్టుగా వేయించుకోండి అటుకులు. ఇవి ఎంత మంచి స్నాక్ ఐటమ్, ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఏదానికైనా తినడానికి కానీ. ఇలా క్రిస్పీగా చేసుకోండి. క్రిస్పీగా ముందు నూనె లేకుండా క్రిస్పీగా వేపుకోండి. గిన్నె తీసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇవి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రై పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పల్లీలు వేపేసుకోండి. పల్లీలు వేపుకోండి బాగా. పల్లీలు వేపి తీసుకోండి నూనెలో వేసేసుకోండి. పప్పు పుట్నాల పప్పు కూడా వేపి తీసుకోండి. పుట్నాల పప్పు కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి. దీంట్లో నేను అనిపిస్తే జీడిపప్పు, బాదాము, కిస్మిస్ అవి కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. నాకు ఎందుకో ఇష్టం అనిపించదు, నేను కలపనప్పుడు. కలుపుకోండి. వెల్లుల్లి ఇలా దంపేసుకొని వెల్లుల్లి చేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక చెంచా పసుపు, కొంచెం కారం, నువ్వులు లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే చిటపట్లాడు మొత్తము ఇదవుతుంది. స్టార్టింగ్ వేసుకుంటే ప్లస్ మాడిపోతాయి కూడా. లాస్ట్లో వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసుకొని బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకోండి. పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కూడా అటుకుల్లో వేసేసేయండి. ఇలా కలిపేసుకోండి. నుండి తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం పంచదార పొడి వేసుకోండి. షుగర్ పొడి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పౌడర్ చేసుకొని షుగర్ని కొంచెం షుగర్ పొడి వేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని క్రిస్పీ అయ్యాయి అటుకులు కాబట్టి ఇలా కలిపేసుకోండి. అన్నీ ఉప్పు సరి చూసుకోండి. మనం ఉప్పు పైనుండి కూడా కలుపుకోవచ్చు. ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ పైనుండి కూడా కలుపుకోవచ్చు తక్కువ అనిపిస్తే.